దేవుని కాంటాక్ట్ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
సాధించుకొని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోతును నీవే రాకపోతే నేనేమైపోతును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడి మంది నేనున్నాను భయపడకు అన్న ఒంటరి వాడి మంది నేనున్నాను భయపడకు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యం నీ బాటలో నడుచోట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యం నీ బాటలో నడుచోట నాకెంతో ఇష్టము నిన్ను మెచ్చిన దేవుడే లేడయ్యా నిన్ను మెచ్చిన దేవుడే లేడయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా
రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం. అవునయ్యా, రాజాతి రాజా ఇగో నీ సన్నిధి మాకిచ్చినవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాంతం వరకు దేవా, మా ఊపిరి ఆగే వరకు దేవా, నీ సన్నిధిలో గడిపే భాగ్యం దాయిచ్యమడొచ్చున్నానయ్యా. విశ్వాని విశ్వాని కర్తానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సృష్టికర్తానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. సజీవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అమూల్యమైన విశ్వాసం మాకు దాయిచ్యమడొచ్చున్నాను అయ్యా. మా జీవిత అంతం వరకు దేవా, నీ సన్నిధిలో గడిపే భాగ్యం దాయిచ్యమడొచ్చున్నానయ్యా. నీవు లేకుండా దేవా నేను జీవించలేమయ్యా. నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు దాయిచ్యమడొచ్చున్నా అయ్యా. నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ సంతోషాన్ని, సమాధానాన్ని దేవా మా అందరికీ అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. అయ్యా, నీ కృపతో, దీవెనతో వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించబడొచ్చున్నా. నీవే మాకు తోడుగా ఉండి దేవా, మా ఆరాధన అంతటిని దేవా ఆది నుండి అంతం వరకు నువ్వుండి నడిపించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము, కీర్తనల గ్రంథము 91 అధ్యాయము 15వ వచనం. కీర్తనలు 91 అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెదను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. ఇంతవరకు మా స్తుతుల మీద ఆశీనుడైన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా స్తుతి నైవేద్యము దేవా సాయంకాలపు ధూపం వలె దేవా నీ సన్నిధికి చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చి దేవా అయ్యా మమ్మల్ని నడిపించున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ చల్లపూట దేవా మాతో మాట్లాడడానికి దేవా పరమను విడిచి మా మధ్యకు వచ్చినవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మకార్యం జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ కుటుంబంలో దేవా ఇదిగో తండ్రి నీ శుభ వర్తమానం దాయిచేస్తున్నాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ స్వరాన్ని దేవా అయ్యా ఇదిగో వినగలిగే చెవులు దేవా, గ్రహించే మనసు, అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవా మా అందరికీ అనుగ్రహించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో విత్తువాడు నువ్వేనందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో నువ్వు విత్తిన ప్రతి విత్తనము దేవా మా జీవితాల్లో దేవా బహుగా ఫలింపజేయబడుచున్నాను. నీవు మాకు తోడుగా ఉండి దేవా నీ స్వరాన్ని వినిపించబడుచున్నారు, నీ మాటలు మాకు వినిపించబడుచున్నారు, నీ వాక్యముతో మమ్మల్ని బలపరచబడుచున్నారు, నీ జీవపు మన్నాతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి ఆరోగ్యాన్ని, బలాన్ని దాయిచ్చబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు తోడుగా ఉండి మాతో మాట్లాడబడుచున్నానయ్యా. గొప్ప దేవానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎన్నికలైన జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నోటి మాంద్యం గలదాన్ని దేవా నన్ను జ్ఞాపకం చేసుకుని దేవా నీ ఆత్మతో అభిషేకించబడుచున్నాను. నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని దేవా నా మీద కుమ్మరించి దేవా నువ్వు మాట్లాడబడుచున్నాను. నీ స్వరాన్ని వినిపించబడుచున్నానయ్యా. నీ సిలువ చాటు నన్ను భద్రపరిచి దేవా నీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకోమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు దేవుడు మన జీవితాల్లో ఏర్పాటు చేసిన వాగ్దానము మరి 91 కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని దేవుడు ఈ రోజు మనతో వాగ్దానం దయచేస్తున్న దేవుడు. మనకి గొప్ప వాగ్దానం దయచేస్తున్నాడు. ఆయనంట మనం ఎప్పుడైతే మొర్ర పెడుతున్నామో ఆయనంటే ఉత్తరం ఇస్తున్నాడు. అంతేకాకుండా
శ్రమలో అంట మనకి తోడుగా ఉంటున్నవాడు మనల్ని బంధకాల నుంచి విడిపించి మనల్ని గొప్ప చేసే దేవుడు. గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి మనము ప్రార్థన చేసినప్పుడు, మొర్ర పెట్టినప్పుడు మొట్టమొదటిగా ఇస్తున్న వాగ్దానం ఉత్తరం ఇస్తున్నాను, జవాబు దయచేస్తాను. మనం ప్రార్థించిన వెంటనే మనకి జవాబు దయచేస్తానని చెప్తున్నాడు. రెండోది, రెండో వాగ్దానం శ్రమలో మన కష్టకాలములో, కన్నీటి కాలములో, మరి నిరాశ నిస్పృహలో మనం దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు ఆయన మనకి తోడుగా ఉంటానని రెండో వాగ్దానం చేస్తున్నాడు. మూడో వాగ్దానం మనకున్న బంధకాలు అనేక రకాల బంధకాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులనే బంధకం, శారీరక అనారోగ్యాలతో బాధపడుతున్న బంధకాలు, మరి ఇరుగు పొరుగు వారితో మన కత్తిపోటు వంటి మాటలతో బంధించబడినప్పుడు ఆ బంధకాలను మనకు తెలియని ఎన్నో ఎన్నో రకాల బంధకాలు, ఆ బంధకాల అన్నిటి నుండి విడిపించి మనల్ని గొప్ప చేస్తున్నాడు. ఈయనెవరంటే రాజాది రాజు, గొప్ప దేవుడు, ప్రార్థన ఆలకించువాడు. ఆయన మనకి తోడుగా ఉంటాను. ప్రార్థనకి జవాబు దయచేస్తాను. నీకు తోడుగా ఉంటాను. నిన్ను విడిపించి, నీకున్న కష్టాలన్నిటి నుంచి విడిపించి, నీకున్న అనారోగ్యాల నుంచి విడిపించి, నీ బంధకాలన్నిటిని విడిపించేసి ఆయన గొప్ప చేస్తానంటాడు. ఎలా చేస్తాడు? ఎవరికి చేస్తాడు అంటే, ఆ పైన ఉన్న వచనాలను చూసినప్పుడు ఆయన 14వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రేమించుచున్నాడు గాబట్టి, అతడు నా నామం ఎరిగినవాడు గాబట్టి, అతడు ప్రార్థన చెయ్యగానే అతనికి ఉత్తరం ఇచ్చేస్తానంటున్నాడు. వీళ్ళంతా ఎవరు? ప్రేమిస్తున్న వాళ్ళెవరు? ఆయన యొక్క నామాన్ని, గొప్ప నామాన్ని, సైన్యములకు అధిపతి యెహోవా నామాన్ని, ఆయన ప్రార్థన ఆలకించువాడు అనే నామాన్ని, ఎబెనేజర్ అనే నామాన్ని, యెహోవా నిస్సి అయిన నామాన్ని, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నామాన్ని ఎరిగిన వారు ఆళ్ళెవరైతే దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారో వారికి ఉత్తరం ఇస్తానన్నాడు. జవాబు దయచేస్తానన్నాడు. అసలు ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం. వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. మనం మాట్లాడుతున్నప్పుడు, మనం ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మనకు అటునుంచి రెస్పాన్స్ వస్తుంది అంటే మనం మాట్లాడతాం. మనం హలో అనగానే అవతల నుంచి హలో అని ఇనపడితేనే, మనం ఆ స్వరాన్ని వినగలిగితేనే మనం ముందుకి మాట్లాడగలుగుతాం. మన అవసరాన్ని, మనకున్న మనకున్న క్వెషన్‌లు అన్నిటిని అడిగి, వాళ్ళ కుశల ప్రశ్నలు అడిగి మనం మాట్లాడగలుగుతాం ఒక ఫోన్‌లోనే. అలాంటిది దేవుడు అంటున్నాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో, నా నామం ఎరిగిన వారు మొర్ర పెట్టగానే అంటున్నాడు. దేవాది దేవుని యొక్క నామాన్ని ఎరిగిన మన ప్రార్థనే ఆయన ఆలకిస్తానంటున్నాడు. మనం చేసే ప్రార్థన ఆలకించి ఊరుకునే దేవుడు కాదాయన. ఉత్తరం ఇస్తానంటున్నాడు. జవాబు ఇస్తానంటున్నాడు. జవాబు ఇవ్వడమే కాకుండా నీకు శ్రమ కష్టంగా ఉన్నప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నిన్ను బాధ కలిగించే పరిస్థితులు వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి. ఎవరైతే ఆయన యొక్క ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఆయన నామం ఎరిగిన వారు ఎవరు అంటే, మరి మొదటి వచనాన్ని చూసినప్పుడు 91 కీర్తన మొదటి వచనాన్ని చూసినప్పుడు వాళ్ళు ఎవరంటే, మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని ఎవరైతే దేవునిని ఆయన్ని ఆశ్రయ దుర్గముగా చేసుకుంటున్నారు. ఆయన్నే కోటగా చేసుకొని ఆయన నామాన్ని నమ్ముతున్నారు. దేవుని చాటున, మహోన్నతిని చాటున, ఆయన ఆశ్రయపు నీడలో ఎవరైతే నివసిస్తున్నారో, ఆ సర్వశక్తుని నీడన ఎవరైతే నివసిస్తున్నారో వారే దేవుణ్ణి ప్రేమించువారు. దేవుని నామాన్ని ఎరిగిన వారు. వాళ్ళకి దేవుడిస్తున్న వాగ్దానాలు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేనతన్ని అన్ని
క్రీ కీడుల నుంచి తప్పించి అపాయకరమైన పరిస్థితి నుంచి తప్పిస్తాను అంటున్నాడు. అంతేకాకుండా అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరుస్తానంటున్నాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. బంధకాలన్నిటి నుంచి విడిపించేస్తానంటున్నాడు. ఆ కింద వచనాలు చూసినప్పుడు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను అంటున్నాడు. మనము ప్రార్థన చేస్తే దేవుని నామం, యేసుక్రీస్తుని యొక్క నామములో మనము ఆ సర్వోన్నతుని యొక్క నామంలో మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన జవాబిచ్చే దేవుడు. ఈ లోకంలో ఉన్న మనుషులు మనకి జవాబు ఇవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి మనం పలకరిద్దామన్నా వాళ్ళు పలకరించరు. కానీ దేవుడికి మనం ప్రార్థన మొదలు పెట్టగానే ఆయన అంటున్నాడు, ఇదిగో ఉత్తరం ఇస్తాను అని జవాబిస్తున్నాడు. ఆయన జవాబును పొందుకునే వారిగా ఆయన మనకి తోడుగా ఉంటాను అంటున్నాడు. అన్ని విషయాల్లో బంధకాల నుంచి, అన్ని విషయాల నుంచి విడిపించి దీర్ఘాయువు చేత తృప్తిపరచెదను. మరి అంతేకాకుండా మరి రక్షణ దయచేసే దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. అందుకే ఆయన్ని ప్రార్థన ఆలకించువాడు అని మనం పిలుచుకుంటున్నాం. దేవుని సన్నిధిలో ఆయన మనల్ని మొరపెట్టగానే ఆయన మనకు ఉత్తరమిస్తున్నాడంట. మరి చూసినప్పుడు ఆయన అనేక రకాలుగా మనకి ఉత్తరమిస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథం 99 అధ్యాయము 99 అధ్యాయం 6 వచనం నుంచి చూసినప్పుడు ఆయన యాజకుల్లో మోషే అహరోనులు నుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. మన దేవుడండి ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు యాజకులు కూడా ప్రార్థన చేస్తున్నారు. మోషే అహరోన్లు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? దేవాది దేవుని యొక్క సర్వశక్తుని యొక్క నామాన్ని బట్టి, యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు గారు కూడా ఉన్నారు. అటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు యెహోవాకు మొర్రపెట్టినప్పుడంట ఆయన ఉత్తరం ఇస్తున్నాడు. ఆయన ఎనీ టైం ఆ రోజుల్లో మోషే అహరోన్లు మరి మరి సమూయేలు గారు కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చి ఆయన ఆయన యొక్క నామాన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అటువంటి దేవుని కలిగి ఉన్నాం. ఈ రోజు కూడా నీకు నాకు ఇస్తున్న దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజు కూడా ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నాకు మొర్ర పెడుతున్నావో నేను కూడా నీకు ఉత్తరం ఇస్తాను. నిన్ను శ్రమలో నీకు తోడుగా ఉంటాను. నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు. ఎంత మంచి దేవుడండి. ఆ రోజు మోషే అహరోనులకు అయ్యా నీ సన్నిధి మాకు దయచేయు, నువ్వు మాకు తోడుగా ఉండు అంటే ఆ దేవుడు మరి వాళ్ళకి తోడుగా వచ్చాడు. మేఘంలో అగ్ని స్తంభంలో వచ్చాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభంలో తోడుగా ఉన్నాడు. వారి 40 సంవత్సరాల మరి ఆ కాలం అంతట్లో అరణ్య ప్రాంతం అంతట్లో మరి దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. ఈ రోజు మన జీవితంలో కూడా ఆయన తోడు మనకు అవసరం. మనకొస్తున్న కష్టాల్లో అయినా, శ్రమలో అయినా ఆయన తోడుగా ఉంటానంటున్నాడు. మనము ప్రార్థించడమే ఆలస్యం. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాను. నువ్వేదైతే అడుగుతున్నావో అది నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. మనం ఎందుకంటే ఆయన సర్వశక్తు నీడలో విశ్రమిస్తున్నాం. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయము కలుగుతుంది. ఆయనే మనకు కోటయున్న దేవుడు. ఆ మహోన్నతిని చాటుని మనం నివసిస్తున్నాం కాబట్టి దేవుణ్ణి అడుగుతుండాలి. మరి ఎబ్బేజు ప్రార్థించినప్పుడు మరి ఎబ్బేజు యొక్క మనవి ఆలకించి ఆయన అడిగిందంతా దయచేశాడు. అయ్యా ఇదిగో నీవు నాకు ఆ ఆశీర్వాదం నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అని అడిగినప్పుడు ఎబ్బేజును ఆశీర్వదించాడు. నా సరిహద్దులు విశాలపరచు అన్నప్పుడు మరి విశాలపరిచాడు. అంతేకాకుండా అయ్యా ఇదిగో దయతో నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు, నీ దక్షిణ హస్తం నాకు తోడుగా ఉంచు అంటే మరి దేవుడు అనుగ్రహించాడు. నన్ను కీడు నుండి అపాయం నుండి రక్షించు, నువ్వు ఎల్లప్పుడు నాకు తోడుగా ఉండంటే అన్ని రకాలుగా దేవుడు ఆయన మనవి ఎబ్బేజు యొక్క మనవి ఆలకించి అన్నిటిని దయచేసిన దేవుడు. అటువంటి దేవుడు ఈ రోజు నువ్వు నేను కూడా అడగాలి. దేవుని సన్నిధిలో అడగాలి. అడగకే మనం పొందుకోలేకపోతున్నాం. అడిగితే అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే
అత్యధికముగా అనుగ్రహించు దేవుడు. కాబట్టి మనం అడగాలి. అయ్యా! ఇదిగో నీ తోడు నాకు దయచేయి. నీ సహాయం నాకు కలిగించు. నా బంధకాల నుంచి విడిపించు. ఇదిగో నీ దీర్ఘాయుతో నన్ను తృప్తిపరచు అని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి. నీ రక్షణ నాకు దయచేయి అని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఉత్తరమిచ్చే దేవుడు. మన దేవుడు మరి రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తములు కురచకాలేదు. విననేరకుండునట్లు ఆయన చెవులంట మందగలలేదంట. ఆయన చెవులో చెప్పినట్లు మనము చేసే ప్రతి ప్రార్థన ఆయన చెవులో చెప్పినట్లే. కాబట్టి మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. అయ్యా! ఇదిగో నాకు అవసరమైన వాటి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే మనం యాకోబును చూసినప్పుడు యాకోబు అడిగాడు, అయ్యా! ఇదిగో నువ్వు నన్ను దీవిస్తే గాని నిన్ను విడిచిపెట్టను అని అడిగినప్పుడు దేవుడు ఆశ్రయించాడు. యాకోబు యొక్క పేరును ఇజ్రాయేలుగా మార్చివేశాడు. మనకి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని అడుగుతూ ఉండాలి. అలా అడిగినప్పుడు దేవుడు మన కార్యాలు సఫలపరిచి ఉత్తరం ఇచ్చే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అడగాలి, దేవుని సన్నిధిలో అడుగుతూనే ఉండాలి. కాబట్టి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడ మనం ఉంటున్నాం? మహోన్నతిని చాటున నివసిస్తున్నాం. ఆ సర్వశక్తి నీడలో మనం విశ్రమిస్తున్నాం కాబట్టి దేవుడే మనకు ఆశ్రయంగా ఉంటున్నాడు. మరి మనం అనుకుంటాం, మనం చాలా సార్లు ప్రార్థన చేస్తున్నాను. నాకు ఉత్తరం వస్తుంది ఎలా నాకు తెలట్లేదు. దేవుడు జవాబు తెలుసుకోలేకపోతున్నాను. దేవుని చిత్తం ఎలా ఉంటుందో నేను తెలుసుకోలేకపోతున్నారు అని అనుకున్నప్పుడు, మరి మనం ఈ రోజు వాక్యంలో చూసినప్పుడు అలా కొంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు, మరి దేవుని వాక్యంలో అలా ఒక మనిషి ఉన్నాడు. ఆయనెవరో కాదు, మనందరికీ తెలుసు గిద్యోను. గిద్యోను కూడా దేవుడు దేవుడిని ఎరిగినవాడు, దేవుని యొక్క సేవకుడు. అయినా సరే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన కూడా ఆశపడ్డాడు. ఈ గిద్యోన్ని మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి చూసినప్పుడు ఆయన అక్కడ యోవాషు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. చూద్దామా? యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైయుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయెను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతట యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఆమేన్. దేవుని చూసినప్పుడు ఈయన దేవాది దేవుడే పిలుస్తున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా. ఈయన ఎవరి చాటున్నాడు? ఒక గానుగ చాటున నిలబడి గోధుమలు చల్లించుకుంటున్నాడు. ఆ గానుగ చాటున దాక్కోవడానికి కారణం ఏంటంటే, అప్పటికక్కడ మిద్యానీయులొచ్చి అక్కడ ఇజ్రాయేలుని చాలా హింసిస్తున్నారు. వాళ్ళెంతగానో హింసిస్తున్నప్పుడు వాళ్ళకి చాటుగా వాళ్ళకి భయపడుతూ ఒక గానుగ చాటు నించొని ఆ గోధుమల కోతకాలం కాబట్టి ఆ కోతంతా కోసుకొని ఆ గోధుమలు చల్లించుకుంటున్నాడు. ఆ
గానుగ చెట్టు చాటున ఆయన దాక్కొనుంటే దేవుని దూత వచ్చి అక్కడ మాట్లాడుతుంది. పరాక్రమ గల బలాఢ్యుడా, ఇదిగో యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్తుంటే ఆయన అంటున్నాడు, గిద్యోను అంటున్నాడు, అయ్యా ఇదిగో నీవు మాకు తోడుగా ఉన్నావు అంటున్నావు. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించును? మన జీవితంలో కూడా ఈ క్వెషన్ ఏసుకుంటాం. ఇదిగో ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు, దేవుడి నామాన్ని ఎరిగిన వాడు, మహోన్నతిని చాటు నివసించు వాడికి దేవుడు కష్టాల్లో, శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటానన్నాడు. అయినా మాకెందుకు ఈ అనారోగ్యం వస్తుంది? ఎందుకు ఈ కష్టం వస్తుంది? ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులొస్తున్నాయి? అని మనము కూడా క్వెషన్ ఏసుకుంటూ ఉంటాం. అనుక్షణము దేవుని నీడలో నివసిస్తున్నాం కదా! అయినా ఎందుకయ్యా మాకు ఈ తోడు మాకెక్కడ తోడున్నాడని అని క్వెషన్ ఏస్తున్నాడు. యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవిస్తది? ఇన్ని కష్టాలెందుకొస్తాయి? మాకు ఉద్యోగాలు లేకుండా, లేదంటే మా జీవితాల్లో ఏ శుభకార్యములు జరగకుండా ఇలా ఎందుకు ఉండిపోతున్నాం? అని మనకు మనం క్వెషన్‌లేసుకుంటూ ఉంటాం. అలాగే గిద్యోను కూడా అక్కడ క్వెషన్ ఏస్తున్నాడు. నువ్వేమో పరాక్రమ గల బలాఢ్యుడా, ఇదిగో యెహోవా నీకు తోడై ఉన్నాడని అంటున్నావే, మరి మా ఇశ్రాయేలు ప్రజలంతా ఈ మిద్యానుల చేతుల్లో మేము నలిగిపోతున్నామే, మా శత్రువుల చేతిలో మేము నలిగిపోతున్నామే, మా సమస్యల చేతిలో మేము నలిగిపోతున్నామే, ఎంత భయంకరమైన పరిస్థితిలో మేము జీవిస్తున్నామే, మరి మాకు శ్రమలో మాకు తోడుగా ఉంటామని వాగ్దానం చేస్తున్నావు. మాకు ఉత్తరం ఇస్తామని అంటున్నావే. ఇదెంత ఎలా సంభవించింది అని దేవుని దూతను ప్రశ్నిస్తున్నాడు. ఇవంతా మాకెందుకు సంభవించింది? మమ్మల్ని తప్పించినని ఐగుప్తు నుండి ఇవందరూ తెప్పించారు. గొప్ప గొప్ప కార్యాలు చేశారు. మా పితరుల జీవితంలో అద్భుతాలు జరిగాయని అంటారే. ఇవన్నీ ఏమైపోయి వాక్యమంతా దేవుడు తోడుగా ఉంటాడని అడుగుతున్నాం అని మనం క్వెషన్ ఏసుకుంటూ ఉంటాం. అలాగే గిద్యోను కూడా అక్కడ క్వెషన్‌లేస్తున్నాడు. పరాక్రమ బలాఢ్యుడని దేవుని చేత పిలువబడుతూ కూడా దేవుని సన్నిధిలో నిలబడి కూడా అయ్యా ఇదంతా ఏంటి? ఈ పరిస్థితులేంటి? ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడే మాకు తోడుగా ఉంటే మా పరిస్థితి ఇలా ఉండదు కదా! మా కష్టాలు ఇలా ఉండవు కదా! ఇది ఎలా ఎందుకు జరుగుతుంది? ఇలా మమ్మల్ని ఎందుకు విద్యానుల చేతిలో విడిచిపెట్టాడు? మాకు ఆళ్ళ చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగించాడు? అని, అని అక్కడ దేవుని సన్నిధిలో క్వెషన్ ఏస్తుంటే దేవుడు మళ్ళీ ఉత్తరం ఇస్తున్నాడు. యెహోవా అతని తట్టు తిరిగి ఎవరండి? దేవుడే అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయెల్ రక్షింపుము. నిన్ను పంపిన వాడను నేనే అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు కూడా క్వెషన్ ఏస్తున్నాడు. అయ్యా ఇదిగో చిత్తం లేనివాడా ఎళ్తాను గాని దేని సహాయము చేత ఇజ్రాయేలుని రక్షింపగలను? నా కుటుంబం మనిషి గోత్రములో ఎన్నిక లేనిది. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానే అని, ఆయనతో అడుగుతున్నాడు. దేని చేత నీ సహాయం చేస్తాను? దేని చేత యుద్ధానికి గెలుస్తాను? నువ్వు బానే చెప్తున్నావు బలం తెచ్చుకో. వెళ్ళు ఆ మిద్యానీయుల్ని ఇశ్రాయేలుని రక్షించు అంటున్నావు గానీ, నేను దేని సహాయము చేత నేను ఇశ్రాయేలునందరిని రక్షించగలను అని మళ్ళీ అడుగుతున్నాడు. అవును దేవుని యొక్క జవాబు కావాలి మనకి. దేవుడు ఏ విధంగా మనకు సహాయం చేస్తాడు? దేవుడు ఏ విధంగా మనం మొరపెట్టినప్పుడు ఆయన ఎలా ఉత్తరం ఇస్తాడు అనే దానికి మనకి జవాబు కావాలి. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఆయన అడుగుతున్నాడు, దేని సహాయం చేత నేనెందుకు పనికిరానివాడిని కదా! ఎన్నిక లేనిదే నా కుటుంబం మనిషి గోత్రంలోది. నేను కనిష్ఠుడిని. నేను నా రాజ్యాన్ని జయించగలను? మిద్యానీయులను ఎలా జయించగలను? ఇశ్రాయేలుకి ఎలాగ రక్షణ దయచేస్తానని ఏ సహాయం నాకు దొరుకుతాది అని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు ఆయన 16వ వచనంలో అంటున్నాడు. అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. ఆమేన్. చూస్తున్నామా దేవుడొచ్చి మాట్లాడుతున్న ఒక సూచన అడుగుతున్నాడు. మనము అడగాలి. దేవుడి స్వరాన్ని వినగలుగుతూ ఉండాలి. దేవుడా ఇదిగో ఈ కార్యాన్ని నేను తలపెడుతున్నాను అంటే, ఈ పని నేను చేస్తున్నానంటే నాకు ఒక సూచన చూపించేయా. ఇది కార్యం సఫలమవుతుందో లేదో నాకు తెలియజేయమని దేవుణ్ణి అడగాలి. అది ఉత్తరం మనకు అర్థం కాదు. దేవుడు మాట్లాడుతున్న వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి.
నడవాలి అంటే మనము దేవుని సన్నిధిలో సూచన అడగడం తప్పు లేదు. అడిగితే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడండి. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. నువ్వే విధంగా అడిగినా ఆయన ఉత్తరం ఇస్తాడు. కానీ ఆయన యొక్క చిత్తాన్ని మనం మనుష్యులు మనుష్య జ్ఞానంతో మనం తెలుసుకోలేం కాబట్టి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానం మనకు కావాలి కాబట్టి, మనము అటువంటి స్థితిలో మనం ఉండాలి అంటే దేవుడి నుంచి ఆ జవాబు, ఆ కార్యము సఫలమవుతుందో లేదో, మన జీవితంలో ఆ శుభకార్యాన్ని మనం చూడగలుగుతామో లేదో, మనము మన చేతులు నింపుకోగలుగుతామో, ఈ కష్టం నుంచి బయటపడగలుగుతామో, ఈ బంధకాల నుంచి విడిపించగలుగుతాము అనడానికి దేవుని సన్నిధిలో సూచన అడగాలి. ఇక్కడ అడుగుతున్నాడు, దేని సహాయము చేత నేను జయించగలను? నాకొక సూచన ఇవ్వు అని దేవుని సన్నిధిలో మరి గిద్యోను అడుగుతున్నాడు. పరాక్రమ గల బలాఢ్యుడు అడుగుతున్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ఎన్నిక లేని మనము కూడా అయ్యా ఒక్క సూచన చూపించు. ఇదిగో ఈ కార్యాన్ని నేను తలపెట్టాను. నాకు ఉత్తరం ఇవ్వయ్యా. ఇదిగో ఈ సూచన ద్వారా నాకు నాకు కార్యాన్ని చూపించు. నీ జవాబు దయచేయి అని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు సూచనల ద్వారా మనకి జవాబు దయచేస్తుంటాడు. ఆయన జ్ఞానం మనకు మితిమించినది కాబట్టి, ఆయన తలంపులు మన వంటివి కావు కాబట్టి, ఆయన యొక్క ఉద్దేశములు ఎలాంటివో మనకు తెలియదు కాబట్టి, ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసిన దానికి అది జరుగుతాదో జరగదో అని తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో సూచన అడిగేవారిగా ఉంటుండాలి. ఆయన అయితే వాగ్దానం చేశాడు, ఇదిగో నువ్వు మొర్రపెట్టు, నీకు ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదును, మరి బంధకాల నుంచి విడిపించి నిన్ను గొప్ప చేసేదను అంటున్నాడు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని గొప్ప చేసేదను అంటున్నాడు. అటువంటి దానిని ఎలా ప్రేమిస్తున్నాము? ఆయన సన్నిధిలోనే ఉంటున్నామా? ఆయన మనకి జాబు దయచేస్తున్నాడా అనేది తెలుసుకోవాలంటే ఆయన సన్నిధిలో సూచన అడిగేవారిగా ఉంటుండాలి. మరి ఇక్కడ అడుగుతున్నాడు సూచన, ఒక్క సూచన కరుక చూపించు. నాతో మాట్లాడుతున్నవాడు నీవే, నాతో మాట్లాడుతున్న దేవుడు అయితే, అయ్యా ఇదిగో నీ స్వరాన్ని వింటున్న దేవుడిని నువ్వే అయితే, ఇగో నాతో మాట్లాడుతున్న వాడు అయితే నాకు ఒక సూచన చూపించేయా. అయ్యా ఒక్క సూచన ద్వారా నేను తలపెట్టిన కార్యం, నువ్వు ఉద్దేశించిన కార్యం, నా జీవితంలో జరగబో మేలు గురించి నాకొక్క సూచన చూపించని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు గిద్యోను. మనము కూడా అడుగుదాం. ఆయన ఒక సూచన అడుగుదాం. మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఆయన చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నావేమో, ఆయన ఉద్దేశాన్ని గ్రహించలేకపోతున్నామేమో. ఈరోజు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి, నీకేదైతే ఎదురు చూస్తున్నావో, నీ హృదయ వాంఛ ఏంటుందో, నీ కోరిక ఏముందో ఆయన సిద్ధింప చెయ్యాలి అంటే ఆయన అడుగు, ఒక సూచన అడుగు. అక్కడ అడుగుతున్నాడు. ఇదిగో 18వ వచనం నుంచి చూసినప్పుడు నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండెదనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయుమని అతనితో చెప్పెను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. ఇక్కడ చూస్తున్నాం, గొప్ప కార్యం చూస్తున్నాం. దేవుడి యొక్క కార్యం. ఎవరైనా మరి దేవుని సన్నిధిలో అర్పణ తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని మరి ఆ గిద్యోను అడుగుతున్నాడు. అయ్యా ఇదిగో నా అర్పణ సమర్పించే వరకు, నా అర్పణ ఇచ్చే వరకు నీవు ఇక్కడే ఉండు. నాతో మాట్లాడుతున్నవాడు దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడని నేను తెలుసుకోవడానికి నా అర్పణ తెచ్చి నీ సన్నిధి పెట్టే వరకు నువ్వు ఇక్కడే ఉండు అంటే, మరి ఆ దూత అక్కడ ఉన్నప్పుడు మరి ఎంత పరిగెట్టి
అర్జెంట్‌గా వెళ్లి త్వరగా ఎళ్లి ఏం చేశాడు? ఒక చక్కగా ఒక మేకపిల్లను, తుమ్ముడు పిండెను, అలాగే పొంగని భక్ష్యాలు సిద్ధపరిచి, మాంసమును గంపలో ఉంచి, వండిన నీళ్లను కూడా కుండలో పోసి, ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కింద కూర్చున్న ఆ దేవుని దూత దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడ తీసుకురాగానే ఆ దూత ఏం చేసిందంటే, ఆ మాంసమును, పొంగని భక్షాలు పట్టుకొని ఆ రాతి మీద పెట్టిందంట. ఆ రాతి మీద పెట్టి, దాని మీద నీళ్లు పోయమని చెప్పాడు. మరి చక్కగా ఆయన తెచ్చిన భక్ష్యాలన్నిటిని, ఆ మాంసాన్ని అక్కడ చక్కగా ఆ రాతి మీద పెట్టగానే, మరి దేవుడు కార్యం అక్కడ చూసినప్పుడు, అక్కడ పెట్టిన తర్వాత కుండలో వండిన నీళ్ళు కూడా తెచ్చాడు. ఆ వండిన నీళ్ళని ఏం చేశాడు? ఆ వండిన నీళ్ళు కూడా దాని మీద పొయ్యు అన్నాడు. ఆ భక్ష్యాల మీద పొయ్యమన్నాడు. ఆ వండిన మేకపిల్ల మీద పోయమన్నాడు. అక్కడ ఆ నీళ్లు పోసిన తర్వాత అదంతా ఏమవుతది? అదన్నీ తడిచిపోతాయి. అవన్నీ నీళ్లు పోస్తే ఎప్పుడైనా అక్కడేనా ఉంటదా? పొడిగా ఉండదు కదా! వెంటనే ఆ నీళ్లు వండిన నీళ్లు కూడా ఆ వాటి మీద పోసినప్పుడు, ఆ మేకపిల్ల మీద, భక్ష్యాల మీద పోసినప్పుడు ఆ ప్లేస్ అంతా తడైపోయింది. గానీ దేవుని దూత తన చేతిలో ఉన్న కర్ర పట్టుకొని ఆ భక్ష్యములను, ఆ మేకపిల్లను తాకగానే అగ్ని వచ్చిందంట. ఎంత గొప్ప దేవుడండి! మనము తడిసిపోయిన అగ్గిపెట్టెని అంటించాలంటే మళ్ళీ మరుసటి రోజు వరకు అది ఎండలో ఆరవలసిందే. మనం ఆ మంట కొరకు ఎదురు చూడాలంటే. గాని ఇక్కడ దేవుడు ఆ తడిపిన వాటినన్నిటిని కర్ర తాకగానే, దేవుని అగ్ని తాకగానే, పరిశుద్ధాత్మ తాకగానే వాటినన్నిటిని దేవుడు మండించి, ఆ మంటలో, ఆ అగ్నిలో దేవుని దూతైన దేవుడు మరి ఆకాశానికి మరి ఆ మంటలో ఎళ్ళిపోయాడు. ఎంత గొప్ప దేవుడండి! ఎంత గొప్ప దేవుడు! చూస్తున్నాం కదా! అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. అప్పుడు చూస్తున్నాం ఆ ఎంటనే ఆ మంట కాలింది. దేవుడిని కూడా మనం అడిగినప్పుడు దేవుడు గొప్ప గొప్ప సూచనలు చూపిస్తాడు. నువ్వు అడుగు, దేవుడే వచ్చి నీతో మాట్లాడతాడు. అక్కడ పరాక్రమ గల బలాఢ్యుడైన గిద్యోనుతో మాట్లాడినవాడు నీతోటి నాతో కూడా మాట్లాడే దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు. ఇదిగో నీ అర్పణ తెచ్చి నీ సన్నిధిలో ఉంచు వరకు నువ్విక్కడుండి నాతో మాట్లాడేవాడు నువ్వే అని దేవాది దేవుడవని తెలుసుకోవడానికి ఇదిగో నా అర్పణ తెచ్చేది వరకు నువ్వు ఉండమంటే ఉన్నాడు. ఆ అర్పణను అర్పించిన తర్వాత ఆ అర్పణలోంచి మరి దేవుడు అదృశ్యమైన గొప్ప దేవుడు. నీకు నాకు దేవుడు కనిపిస్తాడు. ఆయన మారు రూపంలో మన దగ్గరికి వస్తూ ఉంటాడంట. మరి చూసినప్పుడు మార్కు సువార్తలో మనం చూస్తే ఆయన మనకి మారు రూపంలో మన దగ్గర ఉంటాడంట. ఎంత చక్కగా రాశాడో తెలుసా? 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. చూస్తున్నావా? దేవుడు మనకి సమీపంగా ఉన్న దేవుడండి. మనతో నడిచే దేవుడు, మనల్ని చూచుచున్న దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు, మన పక్కన ఉండే దేవుడండి. మనకి ఆయన చేసే కార్యాలు అర్థం కావు. ఆయన మనకు తోడుగా ఉండి మారు రూపంలో నీకు తండ్రిగా ఉండొచ్చు, తల్లిగా ఉండొచ్చు, అక్కగా నీ దగ్గరికి రావచ్చు, అన్నగా నీ దగ్గరికి రావచ్చు. ఆయన ఎవరి హృదయంలో నుండి అయినా రావచ్చు. ఆయన మారు రూపం గలవాడే నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చే దేవుడు. ఇక్కడికి మరి యెహోవా దూతగా దేవుడే వచ్చాడు అక్కడికి. యెహోవా దూతగా వచ్చాడు. అక్కడ చూస్తున్నప్పుడు నేను ఎందుకంటే యెహోవాయే వచ్చాడు అంటున్నానంటే, మరి 14 వచనాన్ని చూస్తున్నప్పుడు అక్కడ ఎవరండి అతని తట్టు తిరిగానంటున్నాడు. యెహోవా అతని తట్టు తిరిగాడు. దేవుని దూతగా దేవుడే వచ్చాడు. యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకో అని పరాక్రమ బలాఢ్యుడైన గిద్దోను చెప్పిస్తున్నాడు. మన కంటికి కనబడవు, మన చెవికి వినబడవు. దేవుని యొక్క కార్యాలండి. మనకు సమీపంగా ఉంటున్న దేవుడు. ఆయన మారు రూపంలో మన దగ్గరికి వచ్చే దేవుడు. ఆయన పాస్టర్‌గా రావచ్చు, సేవకుడిగా రావచ్చు, లేదంటే వేరే వారుగా ఎవరైనా నీ స్నేహితుడిగా నీ దగ్గరికి రావచ్చు.
ఆయన నువ్వు కనుగొనుకుంటూ ఉండాలి. ఆళ్ళు మాట్లాడే మాటలు, ఆళ్ళ స్వరాన్ని నువ్వు కనుక్కుంటూ ఉండాలి. ఇది దేవుని స్వరమా? లేదా దెయ్యం స్వరమా? అనేది నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. దేవుని స్వరమైతే నిన్ను బలపరిచే విధంగా ఉంటుంటది. నిన్ను నిన్ను నీకు నెమ్మది కలిగించే స్వరంగా ఉంటుంటది. వాళ్ళ మాటలు నీకు ఆదరణ కలిగించే మాటలుగా ఉంటాయి. నీతో వారు మాట్లాడుతున్నప్పుడు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. బలాఢ్యుడా బలము తెచ్చుకోవయ్యా! నువ్వు ఇశ్రాయేలునందరిని రక్షించాలి. మిద్యానీయులను నువ్వు మిద్యానుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించాలని అతన్ని బలపరుస్తున్నాడు. దేవుని యొక్క స్వరాన్ని మనం గ్రహించినప్పుడు, దేవుని చిత్తాన్ని మనం గ్రహించినప్పుడు, దేవుడు మన దగ్గర ఉండే దేవుడు. ఆయన మనతో ఉండే దేవుడు. ఆయన స్వరాన్ని ఆలకించేవారుగా ఉంటూ ఉండాలి. ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడో, నువ్వు నాతో మాట్లాడుతున్న దేవుడివని తెలుసుకోవడానికి అర్పణ తీసుకురా అంటే, అర్పణ తెచ్చి అక్కడ అర్పించినప్పుడు, అర్పణని ఆ కర్రతో తడిచిపోయిన వాటిని దేవుని కర్రతో అంటించి, దేవుని కర్రతో అంటించినప్పుడు, ఆ రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతను అలాగ చేయగా యెహోవా దూత తన చేతిలున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేసెను. అంతట యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. ఇక్కడ యెహోవా దూతగా దేవాది దేవుడే దిగి వచ్చాడు. అతన్ని మరి దేవుడే స్వయంగా చెప్తున్నాడు. అప్పుడు అదృశ్యమయ్యాడు. ఎంత గొప్ప దేవుడండి. నీ చేతిలోని నా చేతిలో కూడా కర్ర ఉంది. ఆ కర్ర ఏదో కాదు, ఇదే దేవుని కర్ర. దేవుని కర్ర, దేవుని యొక్క గ్రంథమే దేవుని యొక్క కర్ర. దీనితో నువ్వు దేనిని ముట్టినా అగ్ని వస్తాది. నీ నోటికి తాకినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం వస్తాది. దేవుని మాటలు నీకు తెలిసినవి నువ్వు పలుకుతూ ఉండు. నీ నోటి నిండా నీ జీవితం అంతా నిన్ను పరిశుద్ధాత్మతో దేవుడు నింపుతాడు. అటువంటి దేవుడండి. దేవుడే మన చేతికిచ్చిన ఈయన జీవ గ్రంథమైన కర్రను తాకినప్పుడు, రెండంచులు కలిగిన ఖడ్గాంతో నువ్వు తాకినప్పుడు ఆయన నీకు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. కర్ర గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ కర్రను దేవుడు ఎప్పుడైతే ముట్టి ఆయన అదృశ్యమయ్యాడు. సూచన అడిగాడు. మనము కూడా అడుగుదాం. దేవా ఇగో నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, ఇదిగో నా జీవితంలో ఎదురు చూస్తున్న కార్యం కొరకు అయ్యా ఇదిగో నీ సూచన దయచేయి, అయ్యా ఇగో నాకు సహాయం దయచేయ్యా అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. దేవుని సమాధానం అడుగుతూ ఉండాలి. అంతే కాకుండా ఈ తర్వాత కూడా 2, 3 సార్లు దేవుని సన్నిధిలో మరి గిద్యోను అడుగుతూ ఉంటాడు. గిద్యోను మరి రెండోసారి ఎక్కడ అడిగాడంటే, మరి వెళ్ళమంటున్నావు, యుద్ధానికి వెళ్ళమంటున్నావు. నేను వెళతాను గానీ ఎంతమందిని తీసుకెళ్ళాలి? ఇవి ఎలా చేయాలి? అన్నిటిని మళ్ళీ దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. 33వ వచనాన్ని చూస్తున్నప్పుడు మరి న్యాయాధిపతుల గ్రంథం 33వ వచనం నుంచి చూసినప్పుడు మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆదేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద నుండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండేను.
దేవుడు పొడిగా. గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడంటే, మనం ఎన్ని సార్లు అడిగినా దేవుడు జవాబు దయచేస్తాడు. ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఆల్రెడీ ఒకసారి సూచనిచ్చాడు. "అయ్యా! నీతో మాట్లాడిన వాడిని దేవుడే దిగొచ్చి మాట్లాడానయ్యా" అని ఆ బలిపీఠము దగ్గర సమాధానకర్త అని బలిపీఠం కట్టిన దగ్గర ఆ మరి ఆ మేకపిల్లను, ఆ భక్ష్యాలను మరి అన్నిటిని దేవుడు కర్ర చేత మండించి ఆ మంటలో దేవుడు అదృశ్యమైన సంగతి చూపించినా సరే, మళ్ళీ దేవుడిని అడుగుతున్నాడు. అయ్యా! ఈళ్ళంతా మిద్యానులు, అమోనీయులు అందరూ తూర్పు వారందరూ వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారయ్యా. అనేక మంది వచ్చి వాళ్ళెలా ఉన్నారంటే, మిడతల మాదిరిగా ఉన్నారంట. ఒక ఎడారి ప్రాంతం లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె ఉన్నాయంట. అటువంటి జనాంగం వచ్చి ఇజ్రాయెల్ మీద పడిపోతే మేమేం చేయగలము అని దేవుని సన్నిధిలో మళ్ళీ నేను వాళ్ళు ధరించాలా అని మళ్ళీ ఒక సూచన అడుగుతున్నాడు. ఆ సూచన ఏంటంటే కళ్ళంలో అంటే ఆ ప్రాంతం అంతట్లో గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత ఆ నేల అంతా ఆరి ఉండగా గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడేటట్లు చెయ్యు. అది ఒక సూచన అని అడిగాడు. ఒక రోజు అడిగితే దేవుడు అలాగే చేశాడు. ఆ నేలంతా పొడిగా ఉందంట. మరి గొర్రెబొచ్చు మాత్రమే చక్కగా పొడిగా అది మరి తడిచిపోయి మంచుతో తడిచిపోయి ఉందంట. అది కాకుండా మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాడు. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. అయ్యా! ఒక్కసారి నువ్వు ఇంకా కోప్పడొద్దయ్యా. ఇంకోసారి అడుగుతున్నాను. నన్ను చిత్తగించయ్యా. నీ కోపాన్ని నా మీద చూపించొద్దు. ఇంకొక్కసారి నిన్ను శోధిస్తున్నాను అని అని దేవుణ్ణి మళ్ళీ అడుగుతున్నాడు. ఏమని? నేల అంతటి మీద మంచు పడాలి. ఈసారి మాత్రం బొచ్చు మాత్రం పొడిగా ఉంచు అని అడుగుతున్నాడు. దేవుణ్ణి మనం అడిగితే జవాబిచ్చే దేవుడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. దేవుణ్ణి అడిగితే ఉత్తరం ఇస్తాడండి. జవాబు దయచేస్తాడు. నువ్వెన్ని రకాలుగా ఆయన్ని అడిగినా ఆయన జవాబు దయచేస్తాడు. అక్కడ అడిగాడు, "నువ్వు దేవుడివే అయితే, నాతో మాట్లాడేవాడు దేవుడివే అయితే, ఇదిగో మాకు పితరులకు చేసిన గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన వాడు నువ్వే అయితే, నా అర్పణను అంగీకరించు" అన్నాడు. అక్కడ సూచన అడిగినప్పుడు దేవుడు ఆ అర్పణ అంగీకరించి, అర్పణలో దేవుడు కనపడ్డాడు. మళ్ళీ రెండోసారి అడుగుతున్నాడు. ఇగో వీళ్ళందరూ వచ్చేసారు. నేను వీళ్ళని జయించగలుగుతాను అంటే నాకొక సూచన చూపించు అన్నాడు. ఆ సూచన కూడా చూపిస్తే మళ్ళీ ఇంకోసారి నువ్వు కోప్పడకుండా ఇంకోసారి నాకు జవాబు దయచేయే అని దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. అవును, మనం ఎన్ని సార్లు అడిగినా ఆయన కోపపడే దేవుడు కాడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును గాని ఆయన వాత్సల్యం మన జీవితాంతం ఉంటది. ఆయన ఎంత గొప్ప దేవుడంటే ఆయన ప్రేమమయుడు, ఆయన దయామయుడు. నువ్వెన్ని సార్లు అడిగినా ఆయన నీకు సూచన ఇచ్చే దేవుడు, జవాబిచ్చే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ప్రేమామయుడైన దేవుడండి. అక్కడ అలాగే చూపించాడు. ఇదిగో, ఇదిగో సూచన అడిగాడు. అటువంటి విధంగానే చేశాడు. అంతా మంచు పడిందంట. ఆ గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడలేదు. మనం కూడా దేవుడిని అడుగుతుండాలి. ఎలా అడగాలి? ఎలా జవాబు తెలుసుకోవాలి అని దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు నీకు తెలిసిన సూచన అడుగు. నీకు అర్థం అయ్యే సూచన అడుగు. అయ్యా! ఇదిగో నేను నాకున్న ప్రణాళికను నేను చీటీల ద్వారా యేసుకుంటాను. ఇదిగో ఇది యెస్సా? నో. ఏదో ఒకటి నాకు తెలియజేయని దేవుని దగ్గర అడగొచ్చు. నో ప్రాబ్లమ్. నువ్వు ఇగో ఈ అమ్మాయిని నన్ను వివాహం చేసుకోమంటావా? లేదా? అని యెస్ ఆర్ నో అని నువ్వు చీటీ యేసి దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. అది నీకు యెస్ అయితే నువ్వు ఆ దేవుని చిత్తం అని. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసి ఆ చీటీ తీసుకుంటున్నావు గాబట్టి. అలాగే నువ్వు ఈ ఉద్యోగంలో ఉండాలా? ఈ ఉద్యోగం మానేసి కొత్త జాబ్‌కి ట్రై చేయనా? అనేక రకాలుగా లేదంటే ఈ చేతి పనులు మార్చుకోనా? నా ఉద్యోగం లేదా నాకు ఇంటి స్థలం ఎక్కడ ఇస్తావా లేదా? అని అన్ని రకాలుగా నా అనారోగ్యం బాగవుతదా? అని దేవుని సన్నిధిలో నువ్వు అడగొచ్చు. అడిగితే దేవుడిచ్చే దేవుడు. అక్కడ అడుగుతున్నాడు. అయ్యా! నువ్వు కోప్పడకుండా ఇంకొక్కసారి నాకు సాయం చెయ్యి అంటే దేవుడు అట్టి విధంగానే చేస్తున్నాడు. దేవుడు అలాగునే చేసాను. ఏదైతే అడిగాడో, ఏ సూచన అడిగాడో అదే విధంగా ఆ గొర్రె బొచ్చు మాత్రమే పొడిగా ఉండి నేలంతా మరి తడిగా ఉంది. గొప్ప దేవుడండి మన దేవుడు. ప్రార్థన ఆలకించువాడు. మనం మొర్ర పెట్టగా మనకు ఉత్తరమిచ్చే దేవుడు. అటువంటి దేవుడిని కలిగి ఉన్నాం. ఆ రోజుల్లో
మోషే మోషే అహరోను ప్రార్థన చేసిన ఇప్పుడు దేవుడు జవాబు దయచేశాడు. అయ్యా నేను ఎలాగయ్యా, నాకేం సహాయం అని అడిగినప్పుడు, ఇదిగో నీ చేతిలో ఉన్న కర్రను కింద పడే అని మోషేకి చెప్పినప్పుడు, మోషే ఆ కర్రను కింద పడేస్తే అది పాముగా మారింది. ఆ కర్రను చేత పట్టుకోగానే మళ్ళీ మరి దేవుని కర్రగా మారింది. అలాగే ఇగో నీ చెయ్యి నీ రొమ్ము కాంచుకో, నీ రొమ్ము కాంచుకున్నప్పుడు అది మళ్ళీ రొమ్ము నుంచి బయట తీయగానే అదొక పక్షవాతిగా మారిపోయింది. కుష్ఠవ్యాధిగా మారిపోయింది. మళ్ళీ దేవుడు ఆ చేతిని లోపల పెట్టుకో అన్నప్పుడు అది మళ్ళీ నార్మల్. అనేక రకాలుగా ఇస్తాడండి సూచన. దేవుని దగ్గర విచారణ చేసేవాడు దావీదు. విచారణ చేసినప్పుడు నేను వెళ్ళనా? వద్దునా? వెళ్ళనా? వద్దా? అడిగినప్పుడు వెళ్ళు అని దేవుడు సమాధానం చెప్తున్నాడు. మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన కంపల్సరీ మనకి జవాబిచ్చే దేవుడు. ఆయన విడిచిపెట్టు ఇదేంటి నా ప్రార్థనకి జవాబు రావట్లేదని మనం చింతించకూడదు. మనం అడగట్లేదు. ఆ జవాబు ఎలా తెలుసుకోవాలో మనకు అర్థం కావట్లే కాబట్టి మనం అడుగుతూ ఉండాలి. సూచనలు అడిగాడు. నువ్వు నాతో మాట్లాడేవాడు దేవుడు అయితే ఇదిగో ఈ సూచన కనిపెచ్చు. ఇదిగో నేను మిద్యానీలను జయించగలను అయితే నాకు ఈ సూచన చూపించు. ఇంకొకసారి అడుగుతున్నాను అని ఎన్నో సార్లు దేవుణ్ణి అడుగుతున్నాడు. అంతేకాకుండా వీళ్ళంతా అయిపోయింది తర్వాత మరి ఈ నిజంగానే ఈ లెక్కకు మిడతల వలె ఉన్న ఆ మైదానంలో మరి ఉంటేలేమో ఈ సముద్ర తీరం ముందున్న ఇసుక రేణువులే ఉన్న ఆ జనాంగాన్ని రక్షించగలనా లేదా అని మళ్ళీ సంశయం పొందుతుంటే, ఆలోచన చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? 7వ అధ్యాయము 9వ వచనంలో మళ్ళీ అంటున్నాడు. మళ్ళీ ఇంకొక సూచన ఇస్తున్నాడు. అది ఎలా అంటే శత్రువులతో దేవుడు జవాబు దయచేస్తున్నాడు. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగుపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేనొక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగించబోచున్నాడని ఉత్తరమిచ్చెను. హల్లెలూయా! దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మిద్యానీయులు ఎవరండి? శత్రువులు. శత్రువుల చేత దేవుడు జవాబు దయచేస్తున్నాడు. ఇంకా నీకు డౌట్ ఉందా? ఇదిగో గిద్యోను నీకు డౌట్‌గా ఉంటే నీ పనివాడిని తీసుకొని ఈ రాత్రే నువ్వు ఆ మిద్యానీయులు నీ శత్రువుల యొద్దకు వెళ్ళు అని అంటున్నాడు. ఆళ్ళు చెప్పుకునే మాటలు విన్నప్పుడు నిన్ను నేను బలపరుస్తున్నానని నీకు అర్థమవుతాది. నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతని పనివాడైన పూరాయను ఆ దండులున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. ఆళ్ళెలా ఉన్నారండి? లెక్కకు మిడతల వలె ఉన్నారు. సముద్రపు ఇసుక రేణుల వలె ఆ ఒంటెలు ఉంటున్నాయి. అంటే ఎంతమంది వచ్చుంటారో లెక్క పెట్టలేమనమాట. అటువంటి జనాంగం మీదకి ఆ శత్రువుల మధ్యలోకి దేవుడు వెళ్ళమంటున్నాడు. వెళ్ళు, ఈ రాత్రే వెళ్ళు, ఈ సమయంలోనే వెళ్ళు. నువ్వెక్కడైతే ఉండాలని ఆశపడుతున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లేచి వెళ్ళి దేవుడి కార్యము చేశాడని నీకు తెలుస్తాది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఆయన అన్నాడు, నీ శత్రువుల చేతిలో నీ శత్రువులతో ఆయన జవాబు దయచేస్తున్నాడండి. అక్కడ మిద్యానులో కల కన్నారంట. ఆ మిద్యానుడు ఎవడో ఒక శత్రువు. ఆ కలకని తన స్నేహితుడు చెప్తున్నాడు. ఇదిగో ఒక యవల రొట్టొచ్చింది. యవల రొట్టె అంటే అక్కడ వాళ్ళు తినేది ఆ ఫుడ్డు. ఆ రొట్టొచ్చంట దేనిని కొట్టింది? గుడారాన్ని పడగొట్టేసింది. అది దొండుకొనొచ్చి ఆ గుడారాన్ని పడగొట్టేసింది అని తనతో చెప్తున్నప్పుడు ఆళ్ళు దేవుని యొక్క కార్యాన్ని ఆ
భక్తులు గ్రహించారు. ఇది దేవుని కార్యమే. దేవుడే వారికి జయమిస్తున్నాడు. ఇదిగో గిద్యోనే దేవుని యొక్క ఖడ్గమే జయం దయచేస్తుందన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన శత్రువుల ద్వారా కూడా మనకి జవాబు దయచేసే దేవుడు. కాబట్టి ఆయన ఒక స్వరాన్ని వింటూ ఉండాలి. వాడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది దేవుని స్వరమా, మనల్ని బలపరుస్తున్న స్వరమా, దేవుడు మనకి విజయాన్నిచ్చే స్వరమా అని మనం తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టినప్పుడు ఆయన జవాబిచ్చే దేవుడు. మన మొర్రలకు ఆయన మరి ఉత్తరం ఇచ్చే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. 91 కీర్తన ఈరోజు మన మూలవాక్యం. 91 కీర్తన 15వ వచనం అదే అంటున్నాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, అనేక రకాలుగా దేవుడు జవాబు దయచేస్తాడు. నువ్వు సూచన అడిగినప్పుడు ఆయన దయచేస్తాడు. గుర్తులు అడిగినప్పుడు ఆయన దయచేస్తాడు. అలాగే నీ శత్రువుల ద్వారా కూడా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, విజయాన్ని దయచేసిన దేవుడు. కేవలం 300 మందితో లెక్కకు ఇసుక రేణువలే, సముద్రపు రేణువలే ఉన్న వారిని కేవలం 300 మందితో దేవుడు విజయాన్ని దయచేశాడు. నీ దగ్గర నువ్వు కొద్దిగా ఉన్నాయేమని భయపడుతున్నావేమో, దేవుడు వాటిని విజయపూర్వకంగా మార్చే దేవుడు. మన దేవుడు జయశీలుడండి. ఆయన నిత్యము ఆశీర్వదించు దేవుడు. ఆయన అందుకే అంటున్నాడు, మరి 15వ వచనాన్ని చూస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో ఆయన మనకు ఉత్తరం ఇస్తున్నాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రక్షణ ఇచ్చే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, ఆయన మన బంధకాల నుంచి విడిపించే దేవుడు, దీర్ఘాయు చేత తృప్తిపరిచే దేవుడు. ఎంత మంచి దేవుడండి. ఈరోజు మనకిస్తున్న వాగ్దానం, మనం మొర్ర పెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన ఆలకించి ఊరుకునే దేవుడు కాదు, వెంటనే జవాబు దయచేసే దేవుడు. ఆ జవాబును మనం తెలుసుకోవాలంటే దేవుని సూచనలు అడిగినా పర్వాలేదు, ఆయన గుర్తులు అడిగినా పర్వాలేదు, ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు సరి అయిన జవాబు పొందుకునే వారిగా, ఆయన చిత్తాన్ని తెలుసుకునే వారిగా మనం ఉంటూ ఉండాలి. ఆయన యొక్క ఉత్తరం ఏంటి, ఆయన యొక్క జవాబు ఏంటి, ఆయన యొక్క చిత్తం ఏంటి అనేది తెలుసుకునే వారిగా మనం ఉంటూ ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన్ని అడిగి మరి ఉత్తరాన్ని పొందుకుందాం, జవాబు పొందుకుందాం. అన్ని విషయాల్లో కూడా ఆయన యొక్క తోడుగా ఉంటానంటున్నాడు, గొప్ప చేస్తానంటున్నాడు, విడిపిస్తానంటున్నాడు, మనల్ని బలపరుస్తానంటున్నాడు, తృప్తిపరుస్తానంటున్నాడు, మనకి రక్షణ దయచేస్తానంటున్నాడు. మనవన్నీ పొందుకోవాలంటే దేవుని దగ్గర నుంచి సరి అయిన ఉత్తరం తెలుసుకుంటూ ఉండాలి. అలనాడు వాళ్ళు మోషే, అహరోనులు, యాజకులు ప్రార్థన చేసి సమూయేలు గారు ఉన్నారు, దావీదు గారు ఉన్నారు, సొలొమోను ఉన్నారు, అనేక మంది జవాబులు తెలుసుకున్నారు. ఈ రోజు మనము కూడా ఆయన సన్నిధిలో, ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో మనము కూడా తెలుసుకునే వారిగా ఉంటుండాలి. ఆయన ఎందుకంటే మొర్ర పెట్టగా ఉత్తరం ఇచ్చే దేవుడు, దేవాది దేవుడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్ను. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్ను. కలుగు ఈవులు మనకెన్ను. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా.
హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. మహోన్నతుడైన మా దేవా, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు ప్రాముఖ్యమైనటువంటి విషయములను మాకు బోధించిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ నామం ఎరిగిన వారిని ఘనపరిచే దేవుడవు, నీకు మొర్ర పెట్టిన వారికి ఉత్తరమిచ్చేటటువంటి దేవుడవు, శ్రమలోనున్న వారికి తోడై ఉండే దేవుడవు, ఆమేన్. వారిని విడిపించే దేవుడవు, వారిని గొప్ప చేసే దేవుడవు, వారిని దీర్ఘాయువు చేత తృప్తిపరిచే దేవుడవు, నీ రక్షణను వారికి చూపించేటటువంటి దేవుడవు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును తండ్రి, మరి ఎందరైతే విరిగి నలిగినటువంటి హృదయములో నీ సన్నిధిలో నీకు మొర్ర పెడతారో, నీ నామం ఎరిగిన వారు నిన్ను గనపరుస్తారు. నిన్ను గనపరిచిన వారు శ్రమలో ఉన్నప్పుడు, వారు నీకు మొర్ర పెట్టినప్పుడు నీవు వారికి ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడవై ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును తండ్రి, ఇశ్రాయేలీయులు అందరూ కూడా మిద్యానీయుల చేత మొత్తబడినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులను, నీ పిల్లలను దేవా, వారు శ్రమలో నీకు మొర్ర పెట్టినప్పుడు వారి మొర్రను ఆలకించి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించుటకు దేవా, మరి మనష్షే గోత్రములో అల్పుడైనటువంటి కుటుంబము నుంచి గిద్యోనును మీరు ఎంచుకున్నారు. దేవా, ఇశ్రాయేలీయులకు గొప్ప కార్యములు మీరు చేయాలనుకున్న ప్రతిసారి మీరు ఎంచుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా అయినా మరి దీన మనసు కలిగిన వారు, తగ్గింపు కలిగిన వారు, లోబడే తత్వము కలిగిన వారు, ఎన్నిక లేని వారు. ఇశ్రాయేలీయులకు రాజుగా మీరు చేయాలనుకున్నప్పుడు బెన్యామీను గోత్రములో అల్పుడైనటువంటి సౌలును మీరు అభిషేకించారు. ఇప్పుడు అదే ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించడానికి మనష్షే గోత్రములో అల్పుడైనటువంటి గిద్యోనును పరాక్రమము గల బలాఢ్యుడా అని మీరు పిలుచుకున్నారు. దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవుడు మాతో లేడు, మమ్మల్ని విడిచిపెట్టేశాడు. మా దేవుడు మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించేశాడని నిరాశ నిస్పృహలో ఉండి గానుగ చెట్టు చాటున దాకుని గోధుమలను దుళ్ళగొడుతున్నటువంటి గిద్యోనుతో మీరు ముఖాముఖిగా మాట్లాడారు. దేవా, ఈ రాత్రి శ్రమలోనున్న ప్రతి ఒక్క వ్యక్తితో మీరు ముఖాముఖిగా మాట్లాడినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని బలపరిచినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా అనేక సూచనలు దయచేయుట ద్వారా గిద్యోనును బలపరిచి మరి ఆ మిద్యానీయుల అందరి మీద గొప్ప విజయాన్ని మీరు దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండేటటువంటి వాడవు కాదు. వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవు. దేవా, ఏ వాగ్దానం అయితే మీరు గిద్యోనుకు చేశారు, ఆ వాగ్దానాన్ని రుజువుపరిచారు, నెరవేర్చారు. 300 మంది చేత మరి లెక్కకు మించిన విస్తారమైనటువంటి సైన్యము గల మిద్యానీయులపై మీరు విజయాన్ని దయచేశారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవా, ఆ రాత్రి మీ రక్షణ ఇశ్రాయేలీయులకు చూపించిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గిద్యోనుకి మీ రక్షణ చూపించిన దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా, అనేకమైనటువంటి అయినా మరి శత్రువులు, అనారోగ్యం అనే శత్రువు, పేదరికం అనే శత్రువు, అప్పుల బాధ అనే శత్రువు, అశాంతి
అసమాధానం అనే శత్రువులు, స్ట్రెస్ అనేటటువంటి శత్రువులు, ఒత్తిడి, దేవా, ఈ అనేకమైనటువంటి శత్రువులతో మేము పోరాడుతున్నప్పుడు, లెక్కకు మించినటువంటి శత్రువులు మా మీద దాడి చేయాలనుకుంటున్నప్పుడు, ఇదిగో మేమందరము శ్రమలో ఉండగా నీ నామం ఎరిగిన వారిగా నిన్ను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ నామం ఎరిగిన వారిగా దేవా నిన్ను గణపరుస్తున్నాం. మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. ఇజ్రాయేలీలను విడిపించిన రీతిగా, గిద్యోనుకు మీ రక్షణ చూపించిన రీతిగా ఈ రాత్రి నాకు, మాకు, అందరికి, ప్రతి ఒక్కరికి చాచిన బాహువుతో నీ గొప్ప రక్షణ కార్యము మా ఎడల జరిగించమని, దేవా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీ గొప్ప కార్యాన్ని జరిగించమని, మేము ఆరాధించేటటువంటి దేవుడు, శ్రమలో మేము మొర్రపెట్టగా మాకు ఉత్తరం ఇచ్చే దేవుడని, మాకు శ్రమలో అతను తోడై ఉండేటటువంటి దేవుడని, మమ్మల్ని విడిపించే దేవుడని, మమ్మల్ని గొప్ప చేసే దేవుడని, మాకు దీర్ఘాయువు దయచేసే దేవుడని, మమ్మల్ని తృప్తిపరిచే దేవుడని, మమ్మల్ని రక్షించే దేవుడని ఈ రాత్రి అందరూ కూడా సంపూర్ణముగా హృదయపూర్వకముగా విశ్వాసం ఉంచడానికి నైనా మీ గొప్ప క్రియలు వారి జీవితాల్లో జరిగించమని, అనేక సూచనలు, అద్భుతములు వారి జీవితాల్లో, మా జీవితాల్లో మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.